భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. యువత డప్పు చప్పుళ్లతో నృత్యాలతో ఆ గణపయ్యను గంగమ్మ చెంతకు చేరుస్తూ ఉన్నారు. 9 రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథుడు ఆ గంగమ్మ చెంతకు చేరుతూ ఉన్నాడు. ఒక్కొక్కరుగా గణనాథులు ట్యాంకు బండి వైపు బారులు తీరారు. ఇక చార్మినార్ వద్ద గణేష్ నిమజ్జనోత్సవ కోలాహలం అయితే కొనసాగుతుంది. ఒక్కొక్క గణనాథుడు చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ వైపు పయనమైనట్లుగా తెలుస్తుంది. ఇక చార్మినార్ వద్ద గణేష్ నిమజ్జనోత్సవాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుప్రియ సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, చూస్తున్నాం భాగ్యనగరం మొత్తం కూడా గణేష్ నామస్మరణతో హోరెత్తిపోతోంది. యువత ముఖ్యంగా కేరింతలతో డప్పు చప్పుళ్లతో ఆ గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. గంగమ్మ చెంతకు గణనాథుడిని చేర్చేందుకు యువత అటు పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా చార్మినార్ లో గణేష్ నిమజ్జనోత్సవాలకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? వంశీ, చార్మినార్ లో చూసుకుంటే అయితే ఒక గంట సేపటి నుంచి మాత్రము చార్మినార్ అంతా సందడిగా మారిందని చెప్పాలి. డప్పుల చప్పులతో అయితే తీన్మార్ స్టెప్పులతో చార్మినార్ అంతా దద్దరెళ్ళిపోతుందనే చెప్పాలి. అయితే చాలా నలుమూలల నుంచి మాత్రం ట్యాంక్ బండ్కి వెళ్తూ ఉంటారు. సో చార్మినార్ దగ్గర అంతా సందడిగా మారిందనే చెప్పాలి. అయితే రకరకాల వినాయకులతో మాత్రము చార్మినార్ కి వస్తున్నారు. అయితే చార్మినార్ దగ్గర నిమజ్జనం చేయడంతో మాత్రము చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే చూడడానికి కూడా ఎంతో మంది వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ చార్మినార్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడిప్పుడే నైట్ అవ్వడంతో ఇటు భక్తుల రద్దీ పెరిగింది, నిమజ్జనాల రద్దీ, వినాయకుల రద్దీ కూడా పెరిగిందనే చెప్పాలి. అయితే వినాయకుల రద్దీ కూడా పెరిగింది వంశీ. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకులు మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అయితే చార్మినార్ లో మాత్రం బాలాపూర్ వినాయకుడు కదిలిన తర్వాతనే ఇంకా అనుసరించి వందలాది వినాయకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే యువత మాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిపి అయితే చిన్న పెద్ద అనే తేడులతో డప్పుల సప్పులతో మాత్రం ఇక్కడ తీన్మా స్టెప్పులతో అయితే ఆడుతున్నారు. అయితే చార్మినార్ దగ్గర చేరుకున్న తర్వాత జై శ్రీరామ్ అనే నినాదాలతో కూడా ఇక్కడ నిమజ్జనానికి బయలుదేరుతూ ఉన్నారు. అయితే పోలీస్ బందోబస్తు మధ్యలో ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ చార్మినార్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫరెంట్ వినాయకులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒక్కో వినాయకుడు ఒక్కో రకంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే చూడడానికి మాత్రం మనకు 2 కళ్ళు సరిపోదనే చెప్పాలి. అయితే నైట్ టైం అవ్వడంతో మాత్రము చార్మినార్ లో అంతా ఎక్కువ మంది భక్తులు రావడంతో మాత్రము మనకు ఇది అసలు హైదరాబాదేనా అన్న రకంగా మనకు మారిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు డీజే సౌండ్లు ఎంత ఉన్నాయో డప్పుల సౌండ్లు కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్ మాత్రము ఈ యూత్ అంతా మనకు డప్పుల సప్పుడుతోనే చేస్తూ ఉన్నారని చెప్పాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎంతో మంది ఇక్కడ డప్పులకి వాళ్ళు కూడా స్టెప్స్ వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనము క్లియర్ గా వాళ్ళు డప్పుల సౌండ్ కి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో కూడా మనం చెప్పొచ్చు. అయితే విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి భక్తుల రద్దీ కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మాత్రం అసలు వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఇప్పటి వరకు మాత్రం ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బందికి లేకుండా పోలీసుల బందోబస్తు మధ్యలో పోలీసులు కూడా అసలు చార్మినార్ ముందు మాత్రం వినాయకులను అయితే ఆపనివ్వకుండా వాళ్ళని ముందుకు తరలిస్తూనే ఉన్నారు. అయితే చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ కి చేరుకోవడానికి 1 గంట లోపలనే ఇవన్నీ క్లియర్ అయ్యేటట్టు కూడా చూస్తున్నారు. ఇంకా చార్మినార్ బయట అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనము డీజేతో సమానంగా డప్పుల సప్పులకు కూడా స్టెప్పులు వేస్తున్నారు. అయితే ఇక్కడ మన గణనాథుడు కూడా చూసుకోవచ్చు. నటరాజ్ టైప్ లో మనకు గణనాథుడు కూడా ఇక్కడ దర్శనం ఇస్తారు. విజువల్స్ లో పోలీసులు కూడా అసలు ఎవరిని ఆపలేని పరిస్థితి ఉంది. అయితే ఒకసారి మనము ఇంకా కూడా లైన్ గా మనకు వినాయకులు వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే యువత అయితే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో కూడా చెప్పలేము మనం. ఇక్కడ చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ సంతోషానికి అయితే హద్దులే లేదని చెప్పాలి. అంటే చార్మినార్ లో చూసుకున్నట్టయితే మనకు చార్మినార్ కి మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏదైతే చంద్రాయన్ గుట్ట, ఆరంగర్, అఫ్జల్గంజ్ ఇలాంటివి చంద్రాయన్ గుట్ట, ఆరంగర్ నుంచి వచ్చే వినాయకులు మనకు చార్మినార్ నుంచి పోతూ ఉంటాయి. అయితే ఒక ట్రస్టర్ కి 2 పోలీసులు అయితే ఉంటున్నారు. వాళ్ళు అసలు ఒక్క సెకండ్ కూడా వీళ్ళని ఆపని అని పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఎంత కంట్రోల్ చేస్తున్నారో, ఎంత బందోబస్తు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇలాంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ అవుతున్నాయనే చెప్పాలి. అయితే అందరూ ఉత్సాహంగా ఎలాంటి ఇష్యూస్ చేయకుండా కూడా వాళ్ళు కూడా
చాలా ఎంజాయ్మెంట్ తో అయితే చార్మినార్ లో ఈ గణేష్ నిమజ్జనానికి పోతున్నారనే చెప్పాలి. సో ఇగో మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు, ఇంకో గణనాథుడు వచ్చినారు. సో ఇలా డిఫరెంట్ లంబోదర టైప్ లో గణనాథుడు ఇంకా వస్తున్నారు. ఇక మనకి వెనకాల భారీ వినాయకుడు కనిపిస్తున్నారు. సో ఈ వినాయకుడి దగ్గర కూడా మనం చూసుకోవచ్చు, ఎంతో మంది భక్తులు అయితే వినాయకులు వస్తే చాలు వాళ్ళు ఇట్లా ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నిమజ్జనం అయితే రేపు ఉదయం వారికి కొనసాగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడే మాత్రం ఒక గంట కింద నుంచి చూసుకుంటే అయితే చార్మినార్లో భక్తుల రద్దీ పెరిగిందనే చెప్పాలి. ఇంకా కూడా అర్ధరాత్రి అంతా ఉంది కాబట్టి పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే వచ్చిన భక్తులకి అర్ధరాత్రి నుంచి రేపటి వారికి ఇంటికి వెళ్ళాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాత్రం ఇక్కడ మనకు మెట్రో ట్రైన్స్ అవ్వచ్చు, బస్సెస్ అవ్వచ్చు, ఎంఎంటీఎస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నైట్ అంతా రన్నింగ్ లోనే ఉంటాయి కాబట్టి వచ్చిన భక్తులకి కూడా ఇక్కడ చార్మినార్ కి అయినా నలుమూలల సిటీలో ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ ఇలాంటి ప్లేసెస్ కి వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే అయితే మనకు ప్రతి దగ్గర కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించి, హెచ్ఎండిఏకి సంబంధించి. అయితే హెచ్ఎండిఏ వాళ్ళు అయితే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో వచ్చిన భక్తులకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చూసుకోవచ్చు మన విజువల్స్ లో. ఈ డబ్బుల సౌండ్లకి యువత స్టెప్ చూస్తుంటే అయితే వాళ్ళు ఎంత హోరాహోరీ అసలు ఆడుతున్నారు. అంటే వినాయకుడి నిమజ్జనాన్ని వాళ్ళు ఎంత కన్నుల పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటారో మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ప్రతి ట్రస్టర్ దగ్గర మనకి ఇద్దరు పోలీసులు ఉంటున్నారు. వాళ్ళు మాత్రం ఎక్కడ అసలు ట్రస్టర్ ని మాత్రం ఆపనీయట్లేదు. వాళ్ళు కూడా పోలీస్ బందోబస్తుల మధ్య ఇలాంటి జరుగుతుంది. కొంతమంది మనతో నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి గణేష్ల పండుగ శుభాకాంక్షలు అందరికీ. మా ఓల్డ్ సిటీ నుంచి బాలాగంజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మండపం బయలుదేరుతున్నది. చార్మినార్ దగ్గరికి వచ్చాము, ఈ టైం అయ్యింది. గవర్నమెంట్ అన్ని విధాలుగా సాయం చేస్తుంది. చాలా సంతోషం అమ్మా. మేము ఇప్పటి నుంచి కాదు, మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇట్లా వెళ్తాము. మాకు చాలా సంతోషం. బోనాల పండుగ ఒకటి, గణేష్ల పండుగ ఒకటి మాది భాగ్యనగరంలో చాలా ఫేమస్. గవర్నమెంట్ కూడా మాకు అన్ని విధాలుగా సాయం చేసింది ఈసారి. చాలా సంతోషం. సో చార్మినార్ కి మాత్రం చాలా మంది చార్మినార్ కి కొన్ని తరాల నుంచి ఇక్కడ నుంచి వెళ్తూ కూడా నిమజ్జనం చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే చార్మినార్ పై నుంచి గణనాథుడు వెళ్ళడం మాత్రం వాళ్ళకి చాలా సంతోషంగా ఉందని కూడా మరికొంతమంది భక్తులు కూడా చెప్తున్నారు. అయితే ఈ నిమజ్జనం వచ్చేసి రేపు ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. అర్ధరాత్రి అంతా చార్మినార్ పైన వినాయకులు వెళ్తూ గణనాథులు ట్యాంక్ బండ్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈ రాత్రి అర్ధరాత్రి అంతా షీ టీమ్స్, పోలీస్ బందోబస్తు, సిఆర్పిఎఫ్ ఈ బృందాల మధ్యలో మనకు నిమజ్జనం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్టయితే అసలు మనకు భక్తుల నుంచి కూడా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే పిల్లలు కూడా చిన్న ట్రాక్టర్స్ లో వాళ్ళు వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. సో ఇదంతా వాళ్ళకి ఒక పండుగ అసలు వాళ్ళు ఎంత సందడిగా చేస్తున్నారంటే అసలు మన మాటలలో చెప్పలేము. చూడడానికి మనకు 2 కళ్ళు కూడా సరిపోవనే చెప్పాలి. అయితే నెక్స్ట్ ఇంకా వినాయకులు కూడా మనకు క్యూ లైన్ లో కనిపిస్తున్నారు. దాదాపుగా ఇప్పటివరకు మనకు చూసుకున్నట్టయితే చార్మినార్ పై నుంచి అయితే ట్యాంక్ బండ్ వరకు సుమారు ఒక 500 వరకు వినాయకులు కూడా వెళ్ళుంటారు. ఇంకా కూడా వినాయకుల గణనాథులు వచ్చే రద్దీ కూడా పెరుగుతుందనే చెప్పాలి. ఇంకా ఒక 1000 సంఖ్య వరకు గణనాథులు వస్తారు కూడా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితే అంచనా కూడా వేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇంకా ఈ వినాయకుడి సందడి అయితే భాగ్యనగరంలో చార్మినార్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు అసలు చార్మినార్ దగ్గరనేనా అని అనిపిస్తూ ఉంది. అంటే చార్మినార్ దగ్గర అయినప్పటికీ కూడా అసలు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఇంత కూల్ గా పీస్ గా ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఇక్కడ నిమజ్జనం చేసుకుంటూ ఉన్నారు. అసలు పోలీసుల బందోబస్తులో కూడా ఇలా జరగడం అయితే మనకు చాలా వాళ్ళు కూడా భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మనం ఇంకా కొంతమంది భక్తులను అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వంశీ అయితే నేనైతే ఇప్పుడు మనకు అసలు లంబోదరుడు ఎలా ఉన్నాడో మనకు క్లియర్ గా విజువల్స్ లో ఒకసారి చూపిద్దాము. సో ఇలాంటి వినాయకులకి నిమజ్జనానికి అయితే ఎంతో మంది సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం ఈ గణనాథుడి యొక్క నిర్వాహకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లాల్ దర్వాజా అండి, బాలాగంజ్ యూత్ అసోసియేషన్. అలా ఈ ఇయర్ మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 36 ఇయర్స్ కాబట్టి చాలా ఘనంగా చెప్పుకున్నాం మేమైతే.
మీకేమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఏం లేదు, అంతా క్లియర్ ఉంది మేడం, అంతా ఆల్ ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా సహకరిస్తారు? అంత బందోబస్తు చాలా ఉందండి. సో మనకి నిర్వాహకులు కూడా మేము ఇది గత 36 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. బాలాగంజ్ యూత్ అసోసియేషన్ మా ఫాదర్స్ అందరు కలిసి పెడుతున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ చార్జర్కి రీచ్ అయ్యారు కదా, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఎలా ఉంది పోలీసుల మధ్య పోలీసుల ప్రకారం మాకు ఎప్పుడైనా చాలా ఫ్లోగా ఉంటుంది. పోలీసు వారి సహకారం చాలా బాగుంటుంది. ఆయన ఎప్పుడు ఫ్రీ ఫ్లోగా ఉంటుంది. ఫస్ట్ సౌత్ జోన్కి ఉన్న గణపతులందరినీ ఫస్ట్ తొలగి పంపిస్తారు. ఈ ప్రాసెస్ మార్నింగే స్టార్ట్ అవుతుంది. మేము ఇప్పుడు రీచ్ కావడానికి ఆల్మోస్ట్ 7 hours పట్టింది. మేము 11 o'clock స్టార్ట్ చేసాం ప్రొసెషన్. ఇది లాల్ దర్వాజా బాలాగంజ్ యూత్ అసోసియేషన్. ఇది 36 years సెలబ్రేషన్. ఇది 18 feet. అయితే మా ప్రత్యేకత ఏంటంటే ఈసారి మేము 11 days ప్రతిరోజు గణపతి హోమం చేసాం. సో ఈసారి చాలా పవర్ఫుల్. మా లడ్డు కూడా ఆల్మోస్ట్ 3 lakhs పోయింది ఒక లడ్డు. సో ఆల్మోస్ట్ మేము 5 లడ్డూలు వేలం పాట వేసాము. 6 lakhs మటుకు మేము కలెక్ట్ చేసాము. సో గణనాథుడిని మాత్రం 11 days వాళ్ళు ఎంత పూజిస్తారో మనందరికీ తెలుసు. సో పూజించిన తర్వాత కూడా గణనాథుని నిమజ్జనానికి కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా డబ్బుల సప్పులతో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే నెక్స్ట్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే లాల్ దర్వాజా నుంచి వచ్చిన వినాయకులకి మాత్రము చార్మినార్ చేరుకోవడానికి అయితే 7 hours టైం పట్టిందని చెప్తున్నారు. అంటే మనకు ఎన్ని వినాయకులు ఉన్నాయో కూడా ఇక్కడనే మనకు తెలుస్తుంది. అయితే చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ చేరుకోవడానికి కూడా ఇంకా మనకు చాలా సమయం పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే నైట్ అవుతున్న కొద్ది వినాయకులు ఎక్కువ ఉండే నైట్ అవుతున్న కొద్ది వినాయకుల రద్దీ పెరగడంతో మాత్రము మనకు నిమజ్జనానికి ట్యాంక్ బండ్ చేరుకోవడానికి కూడా టైం పడుతుంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడు కానీ బాలాపూర్ గణనాథుడు కానీ చూసుకున్నట్టయితే మనకు 3 గంటలకి 4 గంటలకి అక్కడ నిమజ్జనం అయిపోయింది. దాంతో పాటు ట్యాంక్ బండ్లు పరిసరాలలో కూడా చూసుకున్నట్టయితే పోలీసులు అయితే ఎక్కడ వినాయకుడిని ఆపకుండా తొందరగా వాళ్ళు ముందుకి మూవ్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండొద్దని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం చార్మినార్ దగ్గర చూసుకుంటే అసలు ఎంత చూడడానికి అసలు మనకు 2 కళ్ళు కూడా సరిపోవు. అసలు ఎంత సంతోషంగా భక్తులు అయితే ఇక్కడ వచ్చి వాళ్ళు కూర్చొని చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళకి గణనాథులను చూపించాలని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అయితే చార్మినార్ దగ్గరికి రాగానే మాత్రం మనకు జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తాయి. ఇక్కడ భజన, డప్పు సప్పులు, డీజే, తిన్మా డాన్సులను చూస్తూ ఉంటే అయితే వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. వంశీ, థ్యాంక్ యూ సుప్రియ.